ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గతంలో మనము మునుగోడు ఉప ఎన్నికలు చూసాము, దుబ్బాక ఉప ఎన్నికలు చూసాము, హుజూరాబాద్ ఉప ఎన్నికలు చూసాము. ఎందుకంటే గతంలో ఉప ఎన్నికలు వస్తే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగదు అనేది చాలా వార్తల్లో నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేది. మరి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక వస్తుంది. మరి ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీలో ఏ వ్యక్తికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందనేది ఇక పార్టీలో మాత్రం చాలా కీలకంగా మారింది. ఇక ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దాదాపు 3 ఎన్నికలను కొంత హ్యాట్రిక్గా కొట్టినటువంటి ఘనత గోపీనాథ్ది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక ఆయన మరణం అనంతరం కూడా మళ్ళీ ఆయన సతీమణికే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్లో కూడా కొంత చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇక మొన్న జరిగినటువంటి ఏదైతే కార్యవర్గ సమావేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, గోపీనాథ్కి సంబంధించినటువంటి శ్రేయోభిలాసులు కావచ్చు, అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు. ఎందుకంటే అత్యధికంగా చూసుకుంటే మాత్రం 3.97% ఓటర్లు ఉన్నారు. మరి ఓటర్లందరూ కూడా ఐకమత్యంతో ఉంటే అక్కడ మళ్ళీ సునీత గోపీనాథ్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత చెంపపెట్టుగా మారబోతుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలతో పాటు అదేవిధంగా పార్టీలో కొంత వ్యతిరేకత అయితే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీది కాబట్టి తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే గోపీనాథ్ చేసినటువంటి సేవలకు కావచ్చు, అదేవిధంగా పార్టీలో తనకు ఉన్నటువంటి ప్రియారిటీని కావచ్చు మళ్ళీ గోపీనాథ్నే గెలిపిస్తారు, అదేవిధంగా సునీత గోపీనాథ్నే గెలిపిస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే వార్తలు వస్తున్నాయి. ఇక పరోక్షంగా చెప్పకనే చెప్పినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ భవన్లో మొన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మనకు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ఎందుకంటే అక్కడి నుంచి మనం జైత్రయాత్ర కూడా ప్రారంభించాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్లో కొంతవరకు అటు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఒక ఇష్యూ అయితే, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో మరి ఉప ఎన్నికల్లో ఏ వ్యక్తిని నిలబెట్టాలనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మాజీ క్రికెటర్ అయినటువంటి హజారుద్దీన్కు కూడా టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఒక పక్క చూస్తే మరి జూబ్లీ హిల్స్ అనేది మా అడ్డ, ఎందుకంటే పీజీఆర్ ఎంతగానో ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, మళ్ళీ అటు విజయారెడ్డికి కూడా టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే హజారుద్దీన్ నిలబెట్టడానికి మరొక కారణం ఏంటంటే అక్కడ ముస్లింలకు సంబంధించినటువంటి ఓటర్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమన్యాయం జరగలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తుంటే మరి ముస్లిం మైనారిటీలకు సంబంధించి కూడా అటు మంత్రి కావాలి, పైగా ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ప్రాతిపదికన తీసుకొని మరి హజారుద్దీన్కి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక పక్క చూస్తే మాత్రం ఎప్పుడైతే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలో కూడా కొంతమంది కీలకమైనటువంటి నేతలు, ఎందుకంటే మొన్ననే కొత్త కమిటీ వేశారు, మరి కొత్తగా అందులో ఎంతోమంది యువకులు కూడా, అంటే దాదాపు ఇప్పుడు వచ్చేటువంటి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా కొంత సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే జూబ్లీ హిల్స్కి సంబంధించి ఇక లంకల దీపక్ రెడ్డి కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఆ పోటీలో తను ఎందుకంటే అత్యధిక ఓట్లు సాధించినప్పటికీ కూడా కొంత పార్టీని వెనకంజలో ఉంచినట్లు కూడా తను కొన్ని విమర్శలు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్కి మాత్రం అత్యధికంగా ఓట్లు పడేటువంటి అవకాశం ఉన్నాయి అంటున్నారు. అదేవిధంగా పబ్లిక్ పల్స్ కూడా మొత్తంగా చూస్తే మాత్రం మాగంటి సునీతకి మాత్రమే అటు ఓట్లు వేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అటు అంతర్గత విభేదాలు కావచ్చు, అదేవిధంగా పార్టీ విచ్ఛిన్నం కావచ్చు, పార్టీ నుంచి కవిత వెళ్ళిపోవడం కావచ్చు, ఈ విషయాలన్నింటిలో చూస్తే మాత్రం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ మరొక పోరాటం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి పరిస్థితులన్నింటినీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందా, ఎందుకంటే ఎదుర్కొని నెగ్గగలుగుతుందా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పటికే దాదాపు అధికార ప్రభుత్వం ఏర్పడి
22 నెలలు కావస్తున్నా కూడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో మాత్రం చాలా వెనకంజలో ఉందని చెప్పేసి అటు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంతో పాటు ప్రతిపక్షాల వ్యతిరేకతను కూడా పూర్తిగా లోనైందనే చెప్పాలి. ఎందుకంటే అటు అసెంబ్లీ సెషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లోక్సభలో మరి ఎట్లాంటి ఒక్క ఓటింగ్ శాతం కావచ్చు, అదేవిధంగా కనీసం ఒక్క సీటు కూడా గెలవలేని సిచ్యువేషన్ బీఆర్ఎస్కి ఉంది. మరి బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో ఏం గెలుస్తుంది, అట్లాంటి ఏ క్యాండిడేట్ని పెట్టినా కూడా అధికార ప్రభుత్వమే మళ్ళీ ఉప ఎన్నికల్లో నెగ్గుతుంది అని చెప్పేసి ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను రాష్ట్రంలో ఎదుర్కొని ఇతరుల నుంచి కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి పార్టీ. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కూడా అతి తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి నిజంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి ప్రధాన పోటీ మాత్రం అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కే ఉంటుందంటున్నారు. మరి నిజంగా కాంగ్రెస్ నుంచి హజారుద్దీన్ నిలబడితే మరి మొత్తంగా ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి హజారుద్దీన్ని గెలిపిస్తారా, లేదంటే సేవా కార్యక్రమాలు చేసినటువంటి, ఎందుకంటే పార్టీ నుంచే కాకుండా తను ప్రజల నుంచి కూడా ఎంతో మన్ననలు పొందినటువంటి గోపీనాథ్ భార్య సునీత గోపీనాథ్కు మరి ఓట్లు వేసి మరొకసారి అటు బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ నిలబెడతారా అనేది కొంత వేచి చూడాలి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఎన్నికలు ఏదైతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాత్రం పూర్తిగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండడంతో పాటు అటు బీజేపీకి కూడా కొంత గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో జూబ్లీహిల్స్ నాకు మంచి పట్టుంది, జూబ్లీహిల్స్లో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, జూబ్లీహిల్స్ నా సొంత నియోజకవర్గం అని చెప్పేసి చెప్తున్నటువంటి బీజేపీ, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్లో మరి కిషన్ రెడ్డి ప్రభావం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి కూడా కొంత సమాలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రబ్బర్ స్టాంపు అని చెప్పేసి కొన్ని వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి కిషన్ రెడ్డి యొక్క మెజార్టీతో కావచ్చు, కిషన్ రెడ్డికి ఉన్నటువంటి ఏదైతే పరపతిని కావచ్చు మరి ఉపయోగిస్తారనేది చూడాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మరొకసారి బీఆర్ఎస్ఏ కైవసం చేసుకోబోతున్నట్లు కూడా కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే అక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభించడం, ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే సంస్థాగత ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పాటు సెప్టెంబర్ 30 లోపే ఈ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ హైకోర్టు ఆదేశాలను పాటిస్తుందా, లేదంటే మరొకసారి హైకోర్టును మాకు సమయం కావాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుందా అనేది కొంత సమాలోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరొకసారి గోపీనాథ్ అయినటువంటి సునీత గోపీనాథ్ను కూడా వరించబోతున్నట్లు అటు పబ్లిక్ నుంచి కాకుండా అటు పార్టీ నుంచి కొంత వరకు వార్తలు అయితే వస్తున్నాయి. మరి మొత్తానికి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత చెంపపెట్టుతో పాటు ప్రజా వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమయాన్ని కాస్త కాలయాపన చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోవడం, దీంతో పాటు గతంలో ఎప్పుడైతే కాళేశ్వరం విషయానికి సంబంధించి పూర్తిగా చేతులెత్తేసింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మరి వీటన్నిటిని వేరేజ్ వేసుకుంటే కాంగ్రెస్ నుంచి మాజీ అధ్యక్షుడు అంటే హెచ్సిఏకి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు హజారుద్దీన్ని తన ప్రతిభను కావచ్చు అంటే ప్రతిభావంతుడైనటువంటి హజారుద్దీన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ మరి తన ప్రతిభ ఏమైనా కనబరుస్తారా ఎన్నికల్లో, అదేవిధంగా మరి విజయారెడ్డికి ఏదైతే టికెట్ ఇస్తారా లేదంటే నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తారా అనేది కొంత సమాలోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ఏ ఈ ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టబోతుంది అని చెప్పేసి కొంత ఇంటర్నల్గా చర్చ జరిగినప్పటికీ మరి అఫీషియల్గా టికెట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే టికెట్ అనౌన్స్ చేసినంత అనంతరం కూడా మొత్తంగా జైత్రయాత్ర అక్కడి నుంచే ప్రారంభిద్దాము, ఇక పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా ఇప్పటికిప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకొని కొంతవరకు మాత్రం మనం పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి అటు అధినాయకుడు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇక ఉన్నటువంటి ఏదైతే ఏ ఎన్నికలు కానీ అటు బీఆర్ఎస్ ఘన విజయం అని చెప్పేసి కూడా కొంత చెప్పకనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది.